హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు. ఇది ఈ ఎలక్షన్లకు ముందు 2024 సార్వత్రిక ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మన ఎల్లో మీడియా వారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దీని గురించి ఎలాంటి విష ప్రచారం చేశారో మనం చూసాం. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ధర్నాలు చేస్తూ ఏ విధమైనటువంటి ప్రయత్నం చేశారో. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చేశారో తెలియదు, కానీ ఆయన ప్రభుత్వంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోగలిగారు. అయితే ఇక్కడ విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్లో 30,000 నుంచి 40,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. ఇప్పుడు విశాఖ ఉక్కు కూడా చాలా లాభాల్లో పయనిస్తుందని చెప్తున్నారు. దానికి ఉన్న ఆస్తుల విలువ కొన్ని వేల కోట్ల రూపాయలు. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని మెల్లమెల్లగా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి చేస్తూ ఉందని విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కమిటీ అనుమానం వచ్చేసి వారు ఇప్పుడు మెల్లమెల్లగా ముందుకు వస్తున్నారు. విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కమిటీ ధర్నాలు చేస్తున్నప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల క్యాంపెయిన్లో పవన్ కళ్యాణ్ గారు విశాఖలో ఒక సభ పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు దేశానికి ప్రధాని అనుకొని నాకు కేంద్రంలో ఒక్క ఎంపీ ఉన్నా సరే నేను విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా ఆగిపోయేవాడిని అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కావద్దు, చేయకూడదు అంటూ అప్పుడు ఆయన బీరాలు పలికారు. అయితే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు నచ్చలేదు కాబట్టి ఆయన ఈరోజు 11 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చున్నారు. మరి ఇప్పుడు ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్య భాగస్వామ్యంగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కమిటీ వారు భయపడుతున్నట్టు, ఎలాగో కేంద్ర ప్రభుత్వం మెల్లమెల్లగా ప్రైవేటీకరణ చేస్తుందని చెప్పేసి 22వ తేదీ కానీ 23వ తేదీ కానీ మన ముఖ్యమంత్రి గారి ఇంటిని ముట్టడికి వారు ధర్నాకు పిలుపునిచ్చారు. మరి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు కలగజేసుకొని ఇప్పుడు మీరు ఒకటంటే ఇద్దరిని ఎంపీలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మరి ఇద్దరు ఎంపీలు మరి బీజేపీ మరియు తెలుగుదేశం మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీ ఎంపీలందరూ 25 మంది ఎంపీలందరూ కలిసి కేంద్రంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి ఈ విశాఖ ప్రైవేటీకరణ ఆపాలి కదా. మరి ఎందుకని మౌనం పాటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మౌనం పాటిస్తూనే ఉన్నారు. అంటే విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ కావాలని మీరు కోరుకుంటున్నారా? మీ మౌనం అంగీకారం అని అనుకోవాలా? అప్పుడే మొదలైనవి ఇలాంటి ధర్నాలు, ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిలు. చూడాలి మరి రాబోయే కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఆపగలుగుతారా అంటే అది అసంభవం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రస్తుత నాయకులు మోడీ, అమిత్ షా ద్వయం వారు చేయాలి అనుకుంటే అది ఖచ్చితంగా వారు చేసి తీరుతారు. ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ద్వయం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే ప్రశ్నే లేదు. చేయాలి అనుకుంటే మోడీ ద్వయం చేయాలి అనుకుంటే 100%, 200% మీరు చేయండి అని చెప్తారు వీరిద్దరూ. మరి రాబోయే కాలంలో విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కమిటీ దీనిని ఏ విధంగా ఎదుర్కొని ప్రైవేటీకరణ ఆపగలుగుతుందా, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొనలేక ప్రైవేటీకరణకు అంగీకరిస్తుందా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.